ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్లోకైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా సింపుల్గా రెడీ చేసుకుని టేస్టీగా క్రిస్పీగా ఉండి చిప్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 2 వారాల వరకు పాడవకుండా క్రిస్పీగా ఉంటాయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు మైదా అయితే వేసుకుంటున్నాను. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మనం కలుపుకునే పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు, అలాగని మరి సాఫ్ట్గా ఉండకూడదు, సెమీ సాఫ్ట్లో ఉండాలండి. చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఉండల్లా చేసి పొడి పిండిని అప్లై చేసుకుంటూ ఇలా పిండికి 2 వైపులా పొడి పిండిని అప్లై చేసుకుంటూ బాగా పల్చగా రోల్ చేసుకోవాలి చపాతీ అనేది. మధ్య మధ్యలో 2 సైడ్లు పొడి పిండిని అప్లై చేసుకుంటూ బాగా చపాతీని పల్చటి లేయర్లా చేసుకోవాలి. చూసారు కదండి, ఇంత పల్చగా ఉండాలి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత దీనిపైన ఈ చపాతీని వేసుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి. మరీ ఎక్కువసేపు కాల్చకూడదండి, జస్ట్ 1 నిమిషం పాటు 2 సైడ్లు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. మనము సమోసాల కోసం షీట్స్ని ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా వీటిని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. సమోసాల కోసం అయితే షీట్స్ని మనము ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటాము, కానీ ఇక్కడ మనము చిప్స్ కోసం కట్ చేస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా షీట్స్ మొత్తాన్ని మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదండి, వీటిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయండి. ఇలా వీటి మొత్తాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన చిప్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఉంచుకోండి. చూసారు కదండి, ఇవి చల్లారిన తర్వాత మంచి కలర్ వస్తాయి. వీటిని ప్లెయిన్గా తినటం కన్నా ఇందులో కొంచెం కారం ఉప్పు వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా రెడీ చేసుకునే వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 వారాల వరకు పాడకుండా నిలువ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.